పట్టణంలో మిగిలిపోయిన ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ నెల 25లోగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు కోరారు. ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న సందర్భంగా ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు శనివారం తెలియజేశారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీకి గల డిమాండ్లో 75% ఆస్తి పన్ను వసూలైనట్లు చెప్పారు. మిగిలిన 25% వసూలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 1,00,000 కంటే ఎక్కువగా ఉన్న చెల్లింపుదారులను రెవెన్యూ సిబ్బంది వ్యక్తిగతంగా కలిసి పన్ను చెల్లింపుపై మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా పన్నుల వసూళ్లను రాబట్టాలని భావిస్తున్నామని తెలిపారు. గతేడాది 90% పైగా పన్నులు వసూలయ్యాయని, ఈసారి అంతకు మించి వసూలు చేయాలని లక్ష్యంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ తరపున ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, అట్లాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్సెస్, అలాగే మనకు ఉండేటువంటి ఈ యొక్క ఇతర పన్నులన్నీ కూడా మార్చి 31 సంబంధించి లాస్ట్ తేదీ. అందులో ప్రైవేట్ ప్రాపర్టీస్ని ఇప్పటికీ మనము సుమారుగా 75% వరకు కలెక్ట్ చేయగలిగాం. ఇంకా 25% ఆఫ్ ట్యాక్సెస్ అనేటువంటిది కట్టాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క అసెస్మెంట్ దారులందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము మార్చి 31 చివరి తేదీ, మార్చి 31 నాటికి ఈ మిగిలినటువంటి 25% అసెస్మెంట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన రెవెన్యూ సెక్షన్ నుండి ఆక్యుపైర్ నోటీసెస్ కానీ, లేదనుకుంటే మన రెడ్ నోటీసెస్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరికీ చెప్పున్నాము. వాళ్ళు ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనము మార్చి మిడిల్కి వచ్చేసాం. కాబట్టి చివరి రోజుల్లో మనకు ఉండేటువంటి ఆన్లైన్ ట్యాక్స్ కాబట్టి ఏవైనా ఇతర టెక్నికల్ సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 25వ తేదీ మార్చి అనేటువంటిది మనము టార్గెట్గా పెట్టి ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము 1 lakh కంటే ఎబవ్ ఉండేటువంటి ట్యాక్స్ పేయర్స్ పెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు పర్సనల్గా రెవెన్యూ ఆఫీసర్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, అడ్మిన్ సెక్రటరీస్, అదర్ రెవెన్యూ స్టాఫ్ అందరూ కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని వాళ్ళందరికీ కూడా కలిసి పర్సనల్గా ఈరోజు మార్నింగ్ నుండి కూడా సుమారు ఒక 4 అసెస్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. కొన్ని అసెస్మెంట్ వాళ్ళు 4 లక్షలు, అలాగే 5 లక్షలు, కోర్టు కేసెస్లో పెండింగ్ ఉన్నటువంటి ఒక 3 కోట్ల రూపాయల వరకు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అందరికీ నెగోషియేషన్ చేసి మున్సిపల్ ట్యాక్స్ అనేటువంటిది, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది మ్యాండేటరీగా చెల్లించాల్సినటువంటి పన్ను కాబట్టి పట్టణం యొక్క అభివృద్ధి చెందాలన్నా, అట్లాగే ఇతర సర్వీసెస్ అనేటువంటిది ప్రాంప్ట్గా అందించాలన్నా కూడా ట్యాక్స్ అనేది ట్యాక్స్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అది ప్రతి ఒక్కరూ కూడా అది అవేర్ అయినటువంటి మున్సిపాలిటీ. సో మనకు ఉండేటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పన్ను అనేటువంటిది స్థానిక సంస్థలకు చెల్లించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత మనకు ఉంటుంది. అందువలన పెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, చాలా వరకు పెండెన్సీ ఎందుకున్నది గమనిస్తే అన్నీ కూడా ఆక్యుపైయర్స్ ఉన్నారు. అంటే నిజమైనటువంటి హౌస్ ఓనర్స్ అందరూ కూడా ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో వివిధ రకాల కార్యక్రమాలకు ఉండడం జరిగింది. వాళ్ళకి విషయం సరిగా వెళ్ళినట్టు కూడా కనిపించట్లేదు. వాళ్ళతో కూడా మాట్లాడి ఆక్యుపైర్ ఎవరైతే ఉన్నారో ఆక్యుపైర్ అయినా సరే ట్యాక్స్ చెల్లించేలాగా ఆక్యుపైర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాదు అనుకుంటే, నిజమైన యజమానులుగా చెల్లిస్తాం అనుకుంటే వాళ్ళ ద్వారా చెల్లిస్తాము. సో ఈ మిగిలిన 25% ట్యాక్స్ కూడా మేము కలెక్ట్ చేసేలాగా డ్రైవ్ కండక్ట్ చేసాం. ఈరోజు సెలవు దినాలు అయినప్పటికీ కూడా, సెకండ్ సాటర్డే సండే అయినప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా మేము ట్యాక్స్ కలెక్షన్లో ఎంగేజ్ అయి ఉన్నాం. దీనికి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని